ఈ శ్లోకంలోని భావాలనే కొంచెం మార్చి జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు శివానందలహరి స్తోత్రంలో 18వ శ్లోకంలో ఇలా అంటున్నారు. 17వ శ్లోకంలో చెప్పినటువంటి భావాలను కొంచెంగా మార్చి ఆ భావాన్ని దృఢం చేసేందుకు ఈ శ్లోకంలో ప్రయత్నిస్తూ ఇలా అంటున్నారు. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం వహంతస్తన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వాదాక్షిణ్యం తవ శివమదాశా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా అని. ఓ పరమేశ్వర, త్వం ఏకః, నువ్వు ఒక్కడివే. త్వం ఏకః లోకానాం పరమ ఫలదః, నువ్వు ఒక్కడివే. లోకానాం, లోకంలో ఉండేటువంటి అందరికీ, వీరు వారు అని లేకుండా అందరికీ పరమ ఫలదః, మొదటి ఫలితం నుంచి ఆఖరి ఫలితం, చివరి ఫలితం దాకా ఇచ్చేటువంటి వాడివి. త్వమేకో లోకానాం పరమ ఫలదః. దానికి తార్కాణంగా దివ్య పదవీం వహంతః త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః. హరిముఖాః, హరి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు దివ్య పదవీం, దివ్యమైనటువంటి సామాన్యమైన మానవులకు అందనటువంటి పదవీం, వారి వారి స్థానాన్ని పొంది వహంతః ఆయా స్థానాలను అలంకరిస్తూ, ఆయా స్థానాలను పొంది వాటిని భరిస్తూ త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః. పదవి త్వన్మూల, నీవు ఇచ్చినటువంటి పదవి, మళ్ళీ పునరపి భజంతే హరిముఖాః, ఆ పదవి కాక శాశ్వతమైనటువంటి పదవిని, శాశ్వతమైనటువంటి స్థానాన్ని అందుకోవటానికి కూడా నిన్నే మళ్ళీ మళ్ళీ చేరుతున్నారు, నిన్నే సేవిస్తున్నారు. కియద్వాదాక్షిణ్యం తవ, నీ యొక్క భక్తాభిప్రాయానుసరణం ఎంతుంది? కియద్వా, ఎంతుంది? దాక్షిణ్యం, భక్తాభిప్రాయానుసరణం తవ, నీకు. శివ, ఓ పరమేశ్వర, మదాశాచ కియతి, నా యొక్క ఆశ, కియతి ఎంత ఉంది, నా యొక్క ఆశకు అంతులేదు, నీ దాక్షిణ్యానికి కూడా అంతులేదు. కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతి కదా వా మద్రక్షాం మద్వహసి. ఇంతమందిని పరిపాలిస్తున్నటువంటి నువ్వు, ఇంతమందిని రక్షిస్తున్నటువంటి నువ్వు ఎప్పుడు నా రక్షను లేదా నన్ను రక్షించటాన్ని నెత్తినేసుకుంటావో తెలియటం లేదు. కదావా మద్రక్షాం వహసి కరుణాపూరిత దృశ, కరుణతో నిండినటువంటి కరుణాపూరిత దృశ, నీ యొక్క దృక్కుల చేత, నీ యొక్క చూపుల చేత, నీ యొక్క కటాక్షాల చేత నా యొక్క రక్షణ బాధ్యతను నువ్వు ఎప్పటికీ తీసుకుంటావో కదా అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అంటున్నారు. త్వమేకో లోకానాం పరమ ఫలదః, లోకంలో ఉండేవారందరికీ కూడా నువ్వే పరమ ఫలదః, మొత్తం పరమ ఫలితాలను అందించగలిగిన వాడివి. ఆ ఫలితం ఎంత గొప్పదైనా సరే, ఆ ఎంత గొప్పదైనా సరే ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం నీకు మాత్రమే ఉంది. పరమ ఫలదః. హరిముఖాః, హరి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు త్వన్మూలాం దివ్య పదవీం భజంతే, నీ ద్వారా వారు వారు పొందవలసినటువంటి దివ్యమైన పదవులను పొందుతారు. మళ్ళీ పునరపి భజంతే, అంతకు మించి పై స్థాయిని అందుకోవాలన్నా సరే నిన్నే శరణు వేడుతారు. అయితే నీ యొక్క దాక్షిణ్యం, కియద్వా దాక్షిణ్యం, నీ భక్తాభిప్రాయానుసరణం, భక్తులను అనుగ్రహించాలి అనేటువంటి నీ యొక్క కోరిక ఎంతుందో లెక్కలేదు. ఫలితాలను అందుకోవాలి అనేటువంటి ఆశ నాలో ఎంతుందో దానికి ఒక లెక్కలేదు. కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కియతి, నువ్వు అందరికీ మంగళాలను అందించేవాడివి, మంగళాలను అందుకోవలసిన వాడిని నేను. మనిద్దరికీ ఉండేటువంటి సంబంధం ఇది. నువ్వేమో మంగళాలను అందించేవాడివి, మంగళాలను అందుకోవలసిన వాడిని నేను అనేటువంటి సంబంధం. కదావా మద్రక్షాం వహసి, నువ్వెప్పటికీ నన్ను రక్షిస్తావో కదా. కరుణా పూరిత దృశ,
కరుణతో నిండినటువంటి నీ చూపుతో నా యొక్క రక్షణను నువ్వు ఎప్పటికి వహిస్తావో కదా. నా రక్షణ అనేది నీకేం పెద్ద పనేం కాదు, ఎందుకంటే నువ్వు చూస్తే చాలు నాకు రక్షణ కలిగిపోయినట్లే అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చక్కగా అందంగా చెప్తున్నారు. ఈ శ్లోకం చూడటానికి చాలా మామూలుగా కనిపిస్తోంది. చూడటానికి ఏంటో కొంచెం కావ్యంలో ఉండేటువంటి చమత్కారాలు అంశాలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఏదో కోరుకోవలసినటువంటి కోరికలను కోరుకునేటువంటి శ్లోకంగా అనిపిస్తోంది. కానీ చెప్పదలుచుకున్నటువంటి అంశాలన్నిటినీ ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పేశారు. అది ప్రారంభంలోనే త్వమేకః, నువ్వొక్కడివే ఉండగా వేరు దేవతల స్వరూపంతో నువ్వే భాసిస్తున్నావు. నువ్వొక్కడివే, నీకు భేదం అనేది లేనే లేదు, నీకు ఏ రకమైనటువంటి భేదము లేదు, కానీ నువ్వు వేరుగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. త్వం ఏకః, నువ్వు ఒక్కడివే అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం. నువ్వు ఒక్కడివే కాబట్టే, నువ్వు ఒక్కడివే పరమేశ్వరుడివి కాబట్టే నువ్వు లోకానాం పరమఫలదః. పరమేశ్వరుడు ఒక్కడే కదా లోకాలన్నిటికీ, లోకాలలో ఉండేవారందరికీ, వారు ఎవరైనా మనుషులైనా దేవతలైనా ఎవరైనా సరే వారందరికీ పరమ ఫలితాలను ఇవ్వగలడు. పరమేశ్వరుడు ఒక్కడే పరమ ఫలితాలను ఇవ్వగలడు. కాబట్టి త్వమేకః పరమేశ్వరః త్వమేవ లోకానాం పరమఫలదః. అయితే నువ్వేం చేస్తున్నావంటే ఈ లోకాలను సంరక్షించేటువంటి పనిని విడగొట్టి చేసి చూపిస్తున్నావు. అందుకనే పురాణ గ్రంథాల్లోనూ అక్కడక్కడ మొదట్లో కేవలం పరమేశ్వర స్వరూపం మాత్రమే ఉండేది అని, లేదా పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపం మాత్రమే ఉండేది అని, ఆ నిర్గుణ స్వరూపం కొన్ని కారణాల వలన, మాయా ప్రాబల్యం వలన, మాయ దానికి చేరటం వలన ఈశ్వర స్వరూపంగా మారింది అని, ఈశ్వర స్వరూపంగా ఉండేటువంటి ఆ యొక్క రూపం నుంచే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనేటువంటి రూపాలు ఆవిర్భవించినాయి అని, అందులోనూ ఆ ఈశ్వర స్వరూపానికి కారణమైనటువంటి లేదా పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని సగుణ రూపంగా మార్చగలిగినటువంటి మాయలో ఉన్న 3 గుణాల యొక్క ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, సత్వగుణాన్ని ప్రధానంగా ఉంచుకుని, దాన్ని పాలనానికి ఒక చిహ్నంగా మార్చుకుని విష్ణువు అనే రూపం ఏర్పడింది అని, రజోగుణాన్ని క్రియాశీలమైనటువంటి గుణాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే బ్రహ్మ అనే రూపం ఏర్పడింది అని, సంహార ప్రధానమైనటువంటి తమో గుణాన్ని దృష్టిలో ఉంచుకుంటే రుద్రుడు అనేటువంటి పేరుతో ఒక రూపం ఏర్పడింది అని మనకు ప్రామాణిక గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఒకే రూపం త్వమేకః, ఒకే రూపం వేరు రూపాలను ధరించింది. ఒకే రూపం నుండి వేరు రూపాలను ఆవిర్భవించటాన్ని మాలాంటి వాళ్ళు సామాన్యులు అర్థం చేసుకునేందుకు వీలుగా పురాణ గ్రంథాలు పరమేశ్వరుడు అనే ఒక ఆయన ఉండేవాడు, లేదా ఒక ఆయన పరమాత్మ, ఆయన యొక్క ఆజ్ఞతో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వారి పనులను చేస్తున్నారు. ఆయన యొక్క ఆజ్ఞతోనే వీరు స్వకర్మలలో, బ్రహ్మగారు సృష్టి కర్మలోనూ, విష్ణువు గారు పాలనలోనూ, రుద్రుడు గారు సంహారంలోనూ నిమగ్నమై ఉన్నారు అని బోధిస్తున్నాయి. ఆ బోధనకు తాత్పర్యం ఇంతే. ఒకే పరమేశ్వరుడి యొక్క 3 అంశాలు ఇవి. ఆ 3 అంశాలకు కారణమైనటువంటి సత్వ రజస్తమో గుణాలను గనక తీసేసినట్లయితే ఒకే స్వరూపం మళ్ళీ మిగులుతుంది. వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే, మళ్ళీ నీ యొక్క రూపాన్నే హరిముఖాః భజంతే, నీ యొక్క నిర్గుణ స్వరూపాన్నే నీ నుంచి విడిగా వచ్చినట్లుగా కనిపించేటువంటి ఈ 3 రూపాలు మళ్ళీ పొందుతాయి అనే విషయాన్ని ఆచార్యులు వారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నువ్వొక్కడివే, నీ నుంచి వేరు రూపాలు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి, మళ్ళీ ఆ రూపాలు నీలో కలిసిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ప్రాణులు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను ఇవ్వటానికి నీవు చేసేటువంటి ఈ సృష్టి ప్రయత్నం చాలా విచిత్రంగా ఉంది. దాన్ని చూస్తే కియద్వా దాక్షిణ్యం అని అనిపిస్తోంది. ఈ దాక్షిణ్యం నేను చేసినటువంటి జీవుడిగా నేను చేసినటువంటి కర్మలకు ఫలితాలను ఇచ్చేటువంటి అభిప్రాయం నీకు ఎందుకు ఇలా కలిగింది అని ఆశ్చర్యంగా ఉంది. నేను ఇన్ని రకాల కర్మలను ఎందుకు చేసుకున్నాను,
ఆ కర్మలకు మూలమైనటువంటి ఆశ ఎంత ఉంది అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. ఆశ లేనిదే నేను కర్మ చేయలేదు, నేను కాదు, నాలాంటి వారు కాదు, అసంఖ్యాకంగా ఉండేటువంటి జీవులందరూ వారి వారి ఆశలతో, వారి వారి రాగద్వేషాలతో కర్మలను చేసుకున్నారు. ఆ రాగద్వేషాలకు లెక్కే లేకుండా ఉంది. వారు చేసుకున్నటువంటి కర్మలకు కూడా ఏమాత్రం గణన సరిపోవటం లేదు. కియద్వాదాక్షిణ్యం శివ తవ మదాశాచ కియతి, నా యొక్క ఆశ ఎంత ఉంది అని కూడా తేలటం లేదు. కదావా మద్రక్షాం వహసి కరుణా పూరిత దృశ, ఎప్పుడు నువ్వు నా యొక్క రక్షణ బాధ్యతను ఎత్తుకుంటావు? నా యొక్క రక్షణ బాధ్యత అంటే నేను ఆశలలో నిమగ్నమై ఉండటం, లేదా ప్రాపంచిక విషయాలలో కూరుకుపోయి ఉండటం అనే స్థితి నుంచి నన్ను ఉద్ధరించటం అనేటువంటి బాధ్యతను నువ్వు ఎప్పటికి తీసుకుంటావో, కరుణాపూరిత దృశ, నీ యొక్క కటాక్ష వ్యాపారంతో ఎప్పటికీ ఈ పని చేస్తావో కదా అనేటువంటి అంశము. పరమేశ్వరుడు ఒకడే. ఆయన యొక్క సృష్టి వైచిత్ర్యంలో భాగంగా 3 రూపాలు ఉద్భవించినాయి. ఆ 3 రూపాలు మళ్ళీ తిరిగి ఆ పరమేశ్వరుల్లో చేరిపోతాయి. చేరిపోవటంలో భాగంగానే పరమేశ్వరుడు ఏకంగా మళ్ళీ కనిపిస్తాడు. ఈ చేరటం, విడివిడిగా కనిపించటం అనేది కేవలం సృష్టి యొక్క వైచిత్ర్యాన్ని సంరక్షించుకోవటం కోసమే. ఆ సృష్టి యొక్క వైచిత్ర్యం ప్రాణులు చేసినటువంటి కర్మల ద్వారా వచ్చింది. ఆ ప్రాణులు చేసినటువంటి కర్మలకు మూలం ప్రాణులకు ఉండేటువంటి ఆశ. ఆ ఆశ పోవాలి అంటే పరమేశ్వర అనుగ్రహం అనేది తప్పనిసరి అనే కొత్త అంశాలను ఆచార్యులు వారు ఈ శ్లోకంలో బోధిస్తున్నారు. చాలా సామాన్యంగా ఏదో సామాన్య కవి రాసినట్లు ఉండేటువంటి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు వేదాంత సిద్ధాంతాన్ని మొత్తం కూర్చి మొత్తం పిండి ఉంచారు అని మనం చెప్పుకోక తప్పదు. ఆచార్యుల వారు ఈ సందర్భంగా తన పద విన్యాసంతో శివకేశవ భేదం లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు అని స్పష్టంగానే తెలుస్తోంది. త్వమేకః పునరపి భజంతే హరిముఖాః, నువ్వొక్కడివే, నీ నుండి వచ్చినటువంటి ఈ బ్రహ్మ విష్ణువులు మొదలైనటువంటి వారు మళ్ళీ నిన్నే చేరతారు అనే అంశం ద్వారా ఈ శివ కేశవులకు ఏమాత్రం భేదం లేదు. శివకేశవులు ఒకే పరమాత్మ యొక్క 2 కోణాల వంటి వారు, ఒకే పరమేశ్వరుడు యొక్క 2 అంశాలు మాత్రమే వీరు, 2 గుణాలకు ప్రాతినిధ్యాన్ని మాత్రమే వహిస్తున్నారు అనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ తెలుస్తున్నటువంటి అంశాన్నే శివపురాణంలో సృష్టిఖండంలో ఇలా చెప్పారు. రుద్రభక్తో నరోయస్తు తవ నిందాం కరిష్యతి తస్య పుణ్యంచ నిఖిలం ధృతం భస్మ భవిష్యతి నరకే పతనం తస్య త్వద్వేషాత్ పురుషోత్తమ మదాజ్ఞయా భవేద్విష్ణో సత్యం సత్యం న సంశయః అని. ఇది సాక్షాత్తుగా పరమేశ్వరుడి యొక్క వచనం. విష్ణువును ఉద్దేశించి విష్ణువుకు తన యొక్క కార్యాలలో ఒక భాగాన్ని అప్పగిస్తున్నట్లుగా వచ్చినటువంటి సందర్భంలో సాక్షాత్తు పరమేశ్వరుడే ఆడినటువంటి మాట. ఎవరైనా శివభక్తులము అని అనుకుని శివుడు వేరు విష్ణువు వేరు అనే నిర్ణయాన్ని తీసుకుని అకారణంగా అప్రమాణకంగా తీసుకుని ఆ నిర్ణయానికి తగ్గట్లుగా రుద్రభక్తో నరోయస్తు తవ నిందాం కరిష్యతి, మానవులకు సహజంగా ఉండేటువంటి ఒకవైపు ప్రేమ ఉంటే దానికి మరొక వైపు ద్వేషాన్ని చూపించాలి అనే అలవాటు ప్రకారం ఎవరైనా గనక నింద చేసినట్లయితే తవ నిందాం కరిష్యతి యది తస్య పుణ్యంచ నిఖిలం ధృతం భస్మ భవిష్యతి, వాడి యొక్క పుణ్యమంతా కూడా, అంతవరకు చేసుకున్నటువంటి పుణ్యమంతా కూడా భస్మ అయిపోతుంది, ఏమాత్రం మిగలకుండా తయారైపోతుంది, వాడి పుణ్యాలన్నీ పోతాయి. నరకే పతనం తస్య త్వద్వేషాత్ పురుషోత్తమ, ఎవరైనా తాము శివభక్తులము అని అనుకుంటూ విష్ణుద్వేషాన్ని గనక ప్రదర్శించినట్లయితే వారు నరకాన పడతారు. విష్ణుద్వేషం శివభక్తులకు ఏమాత్రం పనికిరాదు. మదాజ్ఞయా భవేద్విష్ణు సత్యం సత్యం న సంశయ, ఈ విషయంలో ఏ సంశయము అక్కర్లేదు, ఇది నా ఆజ్ఞ అని పరమేశ్వరుడు పలికాడు. అదే సందర్భంలో శ్రీమన్మహావిష్ణువు కూడా త్వాం యస్ సమాశ్రితో నూనం మామేవ స సమాశ్రితః
అంతరం యశ్చ జానాతి నిరయే పతతి ధ్రువం అనే ఇదే విషయాన్ని స్థిరీకరించాడు. ఓ పరమేశ్వర, నిన్ను ఎవరైతే ఆశ్రయించారో, నీ యందు ఎవరైతే భక్తిగా ఉన్నారో వారు నాయందు అంటే విష్ణువు యందు భక్తిగా ఉన్నట్లే. త్వాం సమాశ్రితో యహ సహ నూనం మామేవ సమాశ్రితః. నన్నే వాడు ఆశ్రయించి ఉన్నాడు. నిన్ను ఆశ్రయించాడు, నన్ను ఆశ్రయించలేదు అని రెండు మాటలు లేవు. నిన్ను ఆశ్రయిస్తే నన్ను ఆశ్రయించినట్లే. అంతరం యశ్చ జానాతి, అదేంటి శివుడు వేరు విష్ణువు వేరు కదా అనే మాట గనక వచ్చినట్లయితే, భేదం అనేటువంటిది ప్రసక్తమైతే గనక అంతరం యశ్చ జానాతి నిరయే పతతి ధ్రువం, ఈ భేద జ్ఞానానికి ఫలితంగా నరకాన పడిపోతాడు. శివకేశవులకు భేదాన్ని చూడరాదు అని శ్రీమన్ మహావిష్ణువే స్పష్టంగా చెప్పాడు. మమ భక్తశ్చ యస్వామిన్ తవ నిందాం కరిష్యతి తస్య వై నిరయేవాసం ప్రయచ్ఛ నియతం ధ్రువం అని కూడా అన్నాడు. నా భక్తుడుగా ఉండి, విష్ణు భక్తుడుగా ఉండి శివద్వేషంతో శివనిందని గనక చేసినట్లయితే వాడికి నరకాన్ని ఇవ్వు, ఈ విషయంలో నాకేం అభ్యంతరం లేదు అని శ్రీమన్ మహావిష్ణువే అన్నాడు. త్వద్భక్తో యో భవేత్ స్వామిన్ మమ ప్రియతర హితః ఏవం వై యో విజానాతి తస్య ముక్తిర్న దుర్లభ. నీ యందు భక్తితో ఎవరైనా ఉన్నట్లయితే నాకు వాడు ప్రియుడు. నాకు శ్రీమన్ మహావిష్ణువుకు ఆ శివభక్తుడు అత్యంతం ప్రియుడు. ప్రియతరోహి సహ, నాకు ప్రియులందరిలో కల్లా కూడా శ్రేష్ఠుడు, ఎక్కువ ప్రియుడు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకు ఇలా అంటే మన ఇద్దరికీ భేదం లేదు, అంతరం నాస్తి. ఈ విషయాన్ని గనక సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్లయితే ఒకే పరమేశ్వరుడు యొక్క, ఒకే పరమాత్మ యొక్క 3 గుణాలకు ప్రతీకగా 3 దేవతలు ఉన్నారు. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అనే శ్వేతాశ్వతరోపనిషత్తును తీసుకుని, మాయా అనేది ఈ జగత్తుకు మూల ప్రకృతి అయితే, ఆ మాయను కలిగినవాడు, మాయతో రూపాలను ధరించినవాడు, ఇంద్రో మాయాభి పురురూప ఈయతే అని చెప్పబడినవాడు పరమేశ్వరుడే అని తెలుసుకుని, ఆ పరమేశ్వరుడు యొక్క రూపాలు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మొదలైనటువంటి రూపాలు, ఇంకా దిక్పాలకుల యొక్క రూపాలు, మిగతా దేవతల యొక్క రూపాలు, ఆయా జీవుల యొక్క రూపాలు అనే విషయాన్ని మెట్లు మెట్లుగా సోపానాలుగా ఎవరైతే తెలుసుకుంటారో, ఈ శివకేశవ అభేదానికి మూలాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వారికి ముక్తి, మోక్షం అనేది కూడా దుర్లభం కాదు. తస్య ముక్తిరపి సులభ అనే విషయం శ్రీమన్ మహావిష్ణువే సాక్షాత్తుగా చెప్పి ఉన్నాడు. కాబట్టి పరమేశ్వరుడు యొక్క సృష్టి లీలలో ఈ భేదం మనకు తెలుస్తూ ఉంది. పరమేశ్వరుడు సృష్టి చేసేటువంటి సందర్భంలో మాయా సహాయంతో ఈ లోకంలో ఉండేటువంటి పదార్థాలను సృష్టి చేసినట్లుగానే, ఈ లోకంలో ఉండేటువంటి పదార్థాలను సృష్టి చేయడానికి వీలుగా బ్రహ్మగారిని సృష్టి చేసి ఆయన ద్వారా సృష్టి చేసినట్లుగానే ఆయా దేవతా భేదాలను కూడా సృష్టి చేసి పెట్టాడు. ఆయా దేవతా భేదాలన్నీ పరమేశ్వరుడి యొక్క ఒక లీలా భేదాలే తప్ప వేరు కావు. అందులోనూ శివకేశవులకు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కానీ ఏమాత్రం భేదం లేదు. పురాణాలలో ఉండేటువంటి హెచ్చు తగ్గుల మాట కేవలం ఆయా సందర్భ సౌకర్యం కోసమే కానీ పరమేశ్వరుడు వేరు, పరమేశ్వరుడి యొక్క భేదాన్ని ప్రతిపాదించాలి అనే అభిప్రాయంతోనైతే కాదు అనే విషయం మనం చాలా బలంగా అర్థం చేసుకోవాలి అని ఆచార్యుల వారు భావిస్తున్నారు. ఆ భావంతో త్వమేకో లోకానాం పరమఫలదః అని అంటున్నారు. త్వమేకః అనేది ప్రధానంగా అంటున్నారు. త్వమేకః కాబట్టే లోకానాం పరమఫలదః అనేది కుదురుతుంది అని అంటున్నారు. దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః. త్వన్మూలాం, నీ నుంచి వేరుబడి దివ్యమైనటువంటి పదవులను అందుకున్నట్లుగా కనిపిస్తున్నటువంటి హరి బ్రహ్మ మొదలైనటువంటి వారు ఆ పదవుల యొక్క కాలం పూర్తయిపోగానే, ఆ పదవుల యొక్క అవసరం తీరిపోయిన వెంటనే, ఆ ఉపాధి కలిసిపోగానే పునరపి భజంతే, మళ్ళీ నీలో చేరిపోతున్నారు. నీలో చేరిపోయి తమ అభేద స్థితిని చాటుకుంటున్నారు, లేదా నీ యొక్క అభేద స్థితిని నువ్వు చాటుతున్నావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఒకే పరమాత్మ ఎందుకు ఇన్ని రకాలుగా నువ్వు
భాసిస్తున్నావు? ఎందుకు ఇన్ని రకాలుగా నీవు భేదంతో తెలుస్తున్నావు? ఎందుకు ఇన్ని రకాల సృష్టులను నువ్వు చేస్తున్నావు అంటే కియద్వా దాక్షిణ్యం తవ, నువ్వు ప్రపంచానికి మంగళాలను ఇచ్చేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఉండేటువంటి జీవులు వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అందుకునేటువంటి దిశగా నీవు ఈ సృష్టిని చేస్తున్నావు. నీ యొక్క దాక్షిణ్యం, భక్తాభిప్రాయానుసరణం లెక్కలేనంత ఉంది. నేను కర్మలను చేసుకోవటానికి వీలుగా నేను పెంచి పోషించుకున్నటువంటి ఆశ మదాశాచకీయతి, అది ఎంత ఉందో అర్థం కావటం లేదు. అది నాతో కర్మలను చేయిస్తూనే ఉంది, ఫలితాల వైపు నన్ను తోస్తూనే ఉంది. కానీ నువ్వు ఎప్పటికో ఒకప్పటికీ ఈ ఆశా సాగరం నుంచి నన్ను ఉద్ధరించి తీరాలి, నన్ను రక్షించి తీరాలి. అది ఎప్పటికి జరుగుతుందో కదావా మద్రక్షాం వహసి కరుణా పూరిత దృశ. నువ్వు ఒక్కసారి కరుణతో నన్ను చూస్తే చాలు, నాకు ఈ ఆశా సాగరం నుంచి విముక్తి లేదా ఉద్ధరణ అనేది తప్పనిసరిగా జరుగుతుంది అనే అందమైన, చాలా చక్కని శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఉంచారు. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు చెప్తున్నటువంటి గత శ్లోకంలో ప్రారంభం చేసినటువంటి భావాన్ని మనం చాలా బలంగా పట్టుకుని హరిహరులకు కానీ దేవతలకు కానీ ఎవరికీ కూడా పరమేశ్వరుడి కంటే భేదము లేదు. పరమేశ్వరుడు వేరు, వీరందరూ వేరు కాదు. పరమేశ్వరుడి యొక్క అంశాలు మాత్రమే వీరు అనే అంశాన్ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవటంతో పాటుగా మనం ఏ కారణంతో ఈ కర్మలకు తెగబడుతున్నాం అనే విషయాలను దృష్టిలో ఉంచుకుని ఆ ఆశ అనే కారణాన్ని గమనించి ఆ ఆశను పోగొట్టుకునేందుకు పరమేశ్వరుణ్ణి ఆశ్రయించేటువంటి సత్సంకల్పాన్ని పూనుదాం. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి మన లౌకికమైనటువంటి ఆశలన్నిటినీ పోగొట్టుకుని మనం పరిశుద్ధమైనటువంటి మనస్సుతో శాశ్వతమైనటువంటి ఆనందానికి చేరువయ్యే ప్రయత్నం చేద్దాం. ఓం నమః